ఒక్కసారి ప్రొద్దుటూరు ఎన్నికలను కూడా పరిశీలించమని కూడా నేను ఈవీఎం మిషన్లు ఎట్లా మనల్ని చీటింగ్ చేసినాయనే దానికి కూడా ప్రొద్దుటూరు ఎలక్షన్లు కూడా మీ ముందు నేను ఉంచగలుగుతా. మా ప్రొద్దుటూరుకు సంబంధించి అక్కడ పెట్టిన ఒక నోటీస్ బోర్డులో చూస్తే మీకే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలందరికీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఈ కాన్స్టిట్యున్సీ తయారైంది. 1952లో 52 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు 17 ఎలక్షన్లు జరిగినాయి. 17 ఎలక్షన్లు జరిగినాయి. ఆ 17 ఎలక్షన్లలో కూడా ఎవరెవరు గెలిచినారు, ఎన్ని ఓట్లతో పోలైనాయి అన్ని విషయాలు మీకు అక్కడ రాసినాం. మొట్టమొదటి ఈ నియోజకవర్గంలో 1952లో 68,152 ఓట్లుంటే 45,535 ఓట్లు పోలైనాయి. కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు. కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు. కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు. 1955లో 64,168 ఓట్లు మొత్తం ఉంటే 42,648 ఓట్లు పోలైనాయి. మళ్ళీ కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు. 1957లో 44,453 ఓట్లు పోలైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. 1962లో 77,194 ఓట్లు ఉన్నాయి. 63,612 ఓట్లు పోలైనాయి. పార్nem వీరమరెడ్డి గారు గెలిచినారు. 1967 72,924 ఓట్లు ఉంటే 56,121 పోలైనాయి. ఆర్ రామసుబ్బారెడ్డి గారు గెలిచినారు. 1972 93,289 ఓట్లుంటే 64,485 ఓట్లు పోలైతే కొప్పరపు సుబ్బరావు గారు గెలిచినారు. కొప్పరపు సుబ్బరావు గారు. 1983 1,34,068 ఓట్లుంటే 1,01,733 ఓట్లు పోలైనాయి. ఎంవి రమణారెడ్డి గారు గెలిచినారు. 1985 1,44,000 ఓట్లుంటే 1,44,929 ఓట్లుంటే 96,424 ఓట్లు పోలైతే నంద్యాల వరదరాజిరెడ్డి గారు గెలిచినారు. అదేవిధంగా 1994 1,84,612 1,18,327 ఓట్లు పోలైనాయి. మళ్ళీ ఆయనే గెలిచినాడు. ఇట్లా వరుసగా చూస్తే గన 2009లో 2,04,000 ఓట్లున్నాయి. 1,57,239 ఓట్లైనాయి. లింగారెడ్డి గెలిచినాడు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2,32,181 ఓటు. 1,82,602 పోలైనాయి. నేను గెలిచిన ఇక్కడ. 2019లో 2,36,808 ఓట్లు. 1,80,770 అంటే 2014కు 2019కి వచ్చేదలికి 2,000 ఓట్లు తగ్గినాయి. పోలింగ్ శాతం 2,000 ఓట్లు తగ్గినాయి. మళ్ళీ నేనే గెలిచిన. 2024కు వచ్చేదలికి 2,46,000 ఓట్లైనాయి. పైన 2,36,000 ఉంటే 10,000 ఓట్లు పెరిగినాయి. 2,46,000 పోలైనది మాత్రం 2,01,284. వరదరాజిరెడ్డి గారు గెలిచినారు. 81.5% పోలైంది. ఇక్కడ మీరు బాగా గమనించాల్సినది ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా ఏ ఎన్నికల్లో అయినా కూడా 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏ ఎన్నికల్లో కూడా ఒక 2,000, 3,000, 4,000 ఓట్లు పెరగనన్నా పెరుగుతాయి, లేదంటే 2,000, 3,000 తగ్గనన్నా తగ్గుతాయి. ఎక్కడైనా జరిగేది అదే. ఒకవేళ ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల తర్వాత ఓట్లు గణనీయంగా ఒక 20,000 ఓట్లు పెరిగినాయనుకో, ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పెరగవు. ఒకేసారి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెరిగి ఒక 25,000 ఓట్లు అట్లా పెరిగితే గన అప్పుడు ఒక 18,000, 17,000 ఓట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఓట్లు పెరగకుండా ఒక 5,000, 6,000, 7,000 ఓట్లు మాత్రమే పెరిగినప్పుడు 2,000, 3,000 పెరగడమో తగ్గడమో జరుగుతుంది రాష్ట్ర ప్రజలారా. కానీ మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాత్రం నేను పోటీ చేసిన 3 సార్లలో 2,32,000 ఒకసారి ఓట్లు ఉన్నాయి. 2,36,000 ఒకసారి ఉన్నాయి. 2,46,000 ఒకసారి ఉన్నాయి. మొదటిసారి నేను గెలిచినప్పుడు 1,82,000 పోలైనాయి. రెండోసారి నేను గెలిచినప్పుడు 1,80,000, 2,000 తగ్గినాయి. మూడోసారి నేను ఓడిపోయినప్పుడు 21,000 పెరిగినాయి. 21,000 పెరిగినాయి. అనూహ్యంగా ఒక ఎలక్షన్కు 21,000 ఓట్లు పెరగడం అనేది అసంభవం. ఇక్కడ ఒకవేళ 236కు 246కు ఇక్కడ ఒక 30,000 ఓట్లు పెరిగి ఉంటే 30,000 ఓట్లు పెరిగి ఉంటే
ఒక 15, 16, 17, 18, 20 ఓట్లు పెరిగినా అంటే అర్థం ఉంది. పెరిగినదే 8,000, 7,000 ఉంటే 20,000 ఓట్లు ఎట్లా పెరుగుతాయి? ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం 80% పోలైనాయి అనుకుంటే 10,000 ఓట్లు పెరిగినా 10కి పర్సెంటేజ్ 80 ప్రకారం 8,000 పెరగాల. 21,000 ఎట్లా పెరుగుతాయి? 21,000 ఎప్పుడే కానీ పెరిగిన దాఖలాలు లేవు. అంటే కారణం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్. 100కు 100% ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్. దాంట్లో ఒక పర్సెంట్ కూడా నాకైతే అనుమానం లేదు. ఎందుకని చెప్పగలుగుతానని నేను ఇంత ఈవీఎం మిషన్లు చీటింగ్ చేయగలిగినాయంటే ఫారం 17C అని ఉంటుంది. ఫారం 17C పార్ట్ 1 ఇది ఏం చెప్తుంది? ఇది ఏం చెప్తుంది అంటే గన ఎలక్షన్ రోజు 17C పార్ట్ 1 ఎలక్షన్ రోజు మాక్ పోలింగ్ ఏమైతే మనం చేసి ఓట్లు వేసింటామో పోలింగ్ అయిన ఓట్లను, పోలింగ్ కాని ఓట్లను అన్ని ఫిల్ చేసి ఫారం ఇస్తారు. అదే 17C పార్ట్ 2 ఏం చెప్తుందంటే గన ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే డీటెయిల్స్ను ఫిల్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. ఫారం 20 మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్షన్ కౌంటింగ్ రోజు బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోల్ అయినాయనే విషయాన్ని ఫిల్ చేసి ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత అటు ఇటు ఒక వారం లోపల అది అప్లోడ్ చేయాలి. అంటే ఫారం 20 ప్రకారం పోలింగ్ జరిగిన తర్వాత, కౌంటింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్లో నాకెన్ని వచ్చినాయి, వాళ్ళకెన్ని వచ్చినాయి, బూతు వైజు అన్నీ అప్లోడ్ చేసి ఎవరైనా చూడొచ్చు. ఇది ఒక వారం లోపల పెట్టాలా. అది ప్రతిసారి దేశంలో అట్నే జరుగుతూ ఉన్నాయి. అది ఈ రాష్ట్రంలో మాత్రం 109 రోజుల వరకు పెట్టలే. ఏ పార్టీకి ఏ బూతులో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయన్న విషయాన్ని వారం లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటే 109 రోజుల వరకు ఈ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని అప్లోడ్ చేయలేదంటే రహస్యంగా ఉంచగలిగినారు. దేనికి రహస్యంగా ఉంచగలిగినారు? ఎవరిని గెలిపించేదానికి వీళ్ళు రహస్యంగా ఉంచగలిగినారు. కంపేర్ చేయవలసినది కూడా, ఎప్పుడైనా మనం కంపేర్ చేయాల్సినది కూడా ఈ 17C పార్ట్ 2లో ఉండేదాన్ని ఫారం 20లో ఉండేదాన్ని కంపేర్ చేయాలి. అంటే ఏం చెప్తాది కంపేర్ చేయాల్సిందంటే గన బూతుల వారుగా ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మనం వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. వెరిఫికేషన్కి మనం వెళ్ళాలంటే గన ఫారం 20లో ఎన్ని వచ్చినాయనేది మనం చూసుకోవాలంటే అప్లోడ్ చేయాలి. వాళ్ళు అప్లోడ్ 109 రోజులు చేయకుండా రిజల్ట్ ప్రకటించి మనం కోర్టుకు పోయే అవకాశం కూడా లేకుండా, ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా 109 రోజుల తర్వాత పెట్టి మళ్ళీ ఆ తర్వాత మనం ప్రశ్నిస్తామని తెలుస్తానే డిలీట్ చేయడం, డేటాను కంప్లీట్గా డిలీట్ చేయడం. అంటే ప్రజలకు వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషను అనుమానాన్ని నివృత్తి చేయకుండా ఆ అనుమానాలు బలపడే విధంగా మరింత విధ్వంసకరమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు ఈ రాష్ట్ర దేశ ప్రజలకు అనుమానం బలపడుతుందా, బలపడదా? ఒక అభ్యర్థిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. ఈనాడు మొట్టమొదటైతే నేను పట్టించుకోలే కానీ పూర్తిగా నమ్ముతానా. ఇప్పుడు ఈవీఎం మిషన్లు చీటింగ్ చేసినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ప్రజా వ్యతిరేకత కాదు, ప్రజా విశ్వాసాన్ని మెండుగా కలిగిన జగన్మోహన్ రెడ్డి పార్టీ మేము పెద్ద ఓట్లతో గెలవాల్సిన వాళ్ళం. ఈవీఎం మిషన్ల చీటింగ్ వలన మేము ఓడిపోయినాం. ఇది సత్యం. ఇంకా ఘోరం ఏంటంటే 10 రోజులలో ఈవీఎం డేటాను డిలీట్ చేసినారు. 10 రోజుల్లో మినిమం 45 రోజులు ఉంచాల. ఎందుకు డిలీట్ చేస్తారు అంటే 45 రోజుల తర్వాత అయినా దేశంలో ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతా అంటే ఆ ఈవీఎం మిషన్లు మనకు అవసరం కాబట్టి డిలీట్ చేస్తారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత దరిదాపుల్లో ఎన్నికలు లేవు. ఏపీ ఎన్నికలు చివరి దశలో దరిదాపుల్లో లేవు కౌంటింగ్ అయిపోయిన తర్వాత. కానీ 10 రోజుల్లోనే డిలీట్ చేసినారు. 45 రోజులు ఉంచాల్సినది వీవీప్యాట్లను కాల్చేసినారు. మినిమం 45 రోజులు ఉంచాలా వీవీప్యాట్లను. 45 రోజుల్లోనే కాల్చిపారేసినారు. సాయంకాలం 6 గంటల తర్వాత పోలింగ్ శాతం ఎంతైందని చెప్పింది ఎన్నికల కమిషన్ అంటే 68% అయింది చెప్పింది. 68%. తెల్లవారిన తర్వాత 81% పోలింగ్ అయింది చెప్పింది. అంటే సాయంకాలం 6 తర్వాత నుంచి 7కో 8 వరకు ఓట్లేస్తే 12.54% పోలింగ్ పెరిగింది. అంటే
ఇది నమ్మశక్యమేనా? ఈ దేశ చరిత్రను ఒకసారి నేను గమనించిన. సాయంకాలం 5 తర్వాత పోలింగ్ జరిగితే ఆ క్యూలో ఉండబడిన వారి ప్రకారము ఆ గేట్లు క్లోజ్ చేసి ఎవరైతే ఆ పోలింగ్ బూత్లో ఉండారో వారికి టోకన్ ఇచ్చి ఓటు వేయిస్తారు. అటటోళ్ళు ప్రతి స్టేషన్లోనూ ఎక్కడో పల్లెల్లో అయితే ఉరివే ఉండరు, టౌన్లో అక్కడక్కడ ఏడన్నా ఉంటే 20, 30, 40 మంది ఉంటారు, ఒక 100 చోట్ల ఉంటారు. అంతా కలిపిన ఒక 3,000 ఓట్లు ఉండవు. అంటే 2,50,000 ఓట్లు కలిగిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మహా అంటే గన దేశ చరిత్ర చెప్తా అంటే రికార్డు, నేను చెప్పే మాట కాదు, ఈ దేశ ఎన్నికలు చెప్తాను రికార్డు 1.50 పెరుగుతాయంట. మ్యాక్సిమం అంటే 2% అంట. 2% మ్యాక్సిమం అంటే కన్నా 2.5 లక్షల ఓట్లు ఉంటే కన్నా 4-5 వేలు పెరగాల. కానీ ఇక్కడ ఎన్ని పెరిగినాయి? 12.54. అంటే నా నియోజకవర్గంలో 2.5 లక్షల ఓట్లు ఉంటే 12.5% అంటే కన్నా 30,000 ఓట్లు పెరిగినాయి. సాయంకాలము 6 తర్వాత నుంచి జరిగిన 2 గంటల వ్యవధిలో నా నియోజకవర్గంలో 30,000 మంది ఓటేసినారంట. 30,000 మంది ప్రజలు ఓటేయడానికి ఇది సాధ్యమేనా? ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ గోల్మాల్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే 1.5 అనేది చెప్తా ఉంది వాళ్ళ విషయం ఏందనేది కూడా. ఇంకొకటి కూడా ఏంటంటే, మొదట జరగాల్సిన ఏపీ ఎన్నికలు చివరి దశకు వచ్చినాయి. ప్రసారి మొదట జరుగుతున్నాయి, 7వ దశకు వచ్చినాయి. 7వ దశకు వచ్చేదానికి కారణం ఎన్నికల కమిషన్ చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం చెప్పాలా, మేం కాదు చెప్పాల్సింది, వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొంతమంది అడిగినారు, ఏమని అడిగినారంటే కన్నా, వెరిఫికేషన్కి అప్లై చేసుకొని మాకు అనుమానం ఉండాయి నివృత్తి చేయండి అని అడిగినారు. అడిగితే ఘోరం ఏంటంటే మాక్ పోలింగ్ చేసి చూపిస్తామంటారు. వెరిఫికేషన్ అడిగితే మాక్ పోలింగ్. ఇది ఎట్లుంది ఉదాహరణ కంటే గన, ఒక విద్యార్థి పరీక్ష ఫెయిల్ అయినాడు. వాడు వెరిఫికేషన్కు రీవాల్యుయేషన్కు అప్లై చేసుకున్నాడు. నేను కరెక్ట్గా రాసినా, మీరు రుద్దడం తప్పు ఉండారేమో, నా పేపర్ తీసి చూపించండి, నా ముందర చేయండి అని చెప్తే ఆ పరీక్ష బోర్డు ఏం చెప్తాను తెలుసునా? నీ పేపర్ కాల్ చేసినాము, లేదు మాక్ ఎగ్జామ్ జరుపుతామంటున్నారు. నీ పేపర్ లేదు, కాల్ చేసినాం, మాక్ ఎగ్జామ్, మళ్ళా ఒక 4-3 ప్రశ్నలు ఇచ్చాం, పరీక్షలు రాయి ఎట్టెట్టున్నా చూస్తామని చెప్పి మాక్ ఎగ్జామ్ అంటున్నారు. ఇది మోసమా? మోసం కాదా? ఒక అభ్యర్థిగా మేము పోటీ చేసినప్పుడు, మాకు మా బూతులలో అనుమానం ఉందని చెప్పినప్పుడు, మేము ఫీజు డబ్బులు కట్టిన తర్వాత మా అనుమానం నివృత్తి చేయడానికి మేము కోరుకునే బూతులలో తిరిగి మళ్ళా అటువంటి వెరిఫికేషన్కి అప్లై చేసిన వారికి అవకాశం కల్పించాలి కదా, కల్పించలే. అది కూడా అన్యాయమే చేసినారు. ఎన్నికల తర్వాత వెరిఫై చేయాలనే ఆలోచనే మాకు ఉండకూడదనే దానికోసం డేటాను కంప్లీట్గా డిలీట్ చేసి వీవీప్యాట్లను కాల్చేసి సర్వనాశనం చేసి పారేసినారు. ఇట్లా ఎన్నికలలో మీరు గెలిచినాము, ఆఫ్టర్ ఆల్ పులిందల ఎమ్మెల్యే అంటే ఇది ఎక్కడ మీకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను పథకాలకు డబ్బులు 24 గంటల ముందైనా సంక్షేమ పథకాలకు ప్రజలకు ఇయ్యొచ్చని చెప్పి హైకోర్టు చెప్తే కూడా అంగీకరించలే ఎన్నికల కమిషన్. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన అంశాలు. ఎలక్షన్ కమిషన్ గురించి నా అభిప్రాయం ఏంటంటే, ఈ రాష్ట్ర దేశ ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యానికి కంచెలాంటిది. అలాంటి ఎన్నికల కమిషన్ కంచె చేను మేస్తే ఎట్లుంటుందో, ఎలక్షన్ కమిషనే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే నిన్న పులిందులో జరిగిన ఎన్నికల ప్రకారం అయితే కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తుంది. ఇంకా పోలీస్ శాఖ అయితే గుమస్తా జీవితాన్ని ప్రభుత్వం తన యజమాని, ప్రభుత్వం ఏం చెప్తే గన, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏం చెబితే ఆ పనులు చేసే గుమస్తాగిరి పనిని పోలీస్ చేస్తూ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఈ రాష్ట్రంలో నాయకులకు వాక్ స్వాతంత్రం కూడా లేదు. ఎవరు మాట్లాడినా జైలు పాలే, ఎవరు మాట్లాడినా అక్రమ నిర్బంధాలే.
ఎవరు మాట్లాడినా వారు ఇచ్చింది తీసుకోవాలి, వారు లేవన్నప్పుడు లేయాలి, వారు కూర్చోవన్నప్పుడు కూర్చోవాలి. అట్లా కాకుండా ఏదైనా చేస్తే తప్పనిసరిగా వాళ్ళపైన చాలా ఘోరమైనటువంటి చర్యలకు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈవీఎం మిషన్లు అయితే చీటింగ్, ఉప ఎన్నికలైతే పోలీస్ రిగ్గింగ్. ఇంత తప్ప ఈ రాష్ట్రంలో మరొకటి లేదు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు, లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆగస్టు 15 నాడు జరుపుకోవాల్సిన స్వాతంత్ర దినోత్సవాన్ని నేనైతే మాత్రం స్వేచ్ఛ ఉంది, నాకు స్వాతంత్రం ఉందని చెప్పి నేను భావించడంలే. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవని చెప్పి నేను భావిస్తానా. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా లేరు. ఏ రాజకీయ పార్టీలు కూడా ధైర్యంగా ప్రశ్నించే పరిస్థితిలో లేని నియంత్రితపు పోకడలతో పాలన జరుగుతూ ఉందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నా. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, తిరిగి ఆ మహాత్ముడు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు మనం అనుభవించాలన్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ మనం అమలుపరుచుకోవాలన్నా, మళ్ళీ ఆ మహాత్ముడు బాపూజీ పుట్టి రావాలన్నా ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు ప్రజలారా. మహాత్ముని ఆశయాలు మన గుండెల్లో నింపుకోవాలా, వారి ఆలోచన విధానాలను మన మనసులో మెండుగా నింపుకొని వాటిని అనుకరించాలా. అటువంటి నాయకుడిని మనం తయారు చేసుకోవాలా. అటువంటి నాయకుడు మనకు తారసపడినప్పుడు అతనికి అండగా నిలబడాలా. ఆ మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆలోచించండి. గాంధీ మహాత్ముడు ఆశించినది గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం అంటే అర్థం ప్రభుత్వం పల్లెలకు రావాలా, అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు జరగాల, ప్రభుత్వం నడిపించాలా, పల్లెల నుంచి వాళ్ళకి కావాల్సినని చెబితే ఇంతవరకు ఎవరు అమలు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీజీ కన్న కలలను నెరవేర్చినటువంటి ఆయనకు మహాత్మునికి ప్రేమైన మనవడు ఎవరంటే గాంధీ మహాత్ముడే. గ్రామాన సచివాలయాలు వచ్చినాయి. గ్రామాన 12 మంది 13 మంది ఉద్యోగస్తులు వచ్చి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ అక్కడి నుంచే వాళ్ళకి కావాల్సినవి ఏర్పాటు చేసినారు. రైతు భరోసా కేంద్రాలు చేసి వ్యవసాయానికి ఉపయోగపడినారు. హెల్త్ క్లినిక్లు సెంటర్లు పెట్టి ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నం చేసినారు. ఒకటి కాదు, రెండు కాదు. కులము, మతము, రాజకీయ పార్టీలు ఇవన్నీ ఏమీ పరిశీలించకుండా, పక్షపాతం లేకుండా అర్హత కలిగిన ప్రతివానికి సంక్షేమ పథకాలను, అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి అందించగలిగినాడు. అట్టి నాయకుడిని తిరిగి మనం తీసుకురాగలిగితే, అటువంటి నాయకుడి పాలనలో మళ్ళీ రాష్ట్రం ఉండగలిగితే తప్పనిసరిగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో, సమానమైనటువంటి అవకాశాలతో, సంక్షేమ పథకాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో, శాంతి భద్రతల పరిరక్షణలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందనేది నేను బలంగా నమ్ముతాను. కాబట్టి నిజంగా అది మీరు కూడా నమ్మగలిగితే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ ఈ చంద్రబాబు నాయుడు లాంటి ప్రభుత్వానికి, నియంత్రితపు ప్రభుత్వానికి మనం తిలోదకం పలకాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే దానికోసం జైళ్లకు భయపడకుండా గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం నాయకులకు ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా కూలదోయాల్సిన అవసరము, బాధ్యత ప్రజాస్వామ్యవాదులకు ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని రావాలని ఆకాంక్షించే ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి పేదవాడు కూడా అందుకు అనుకూలంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, జగన్మోహన్ రెడ్డి గారితో నాయకత్వాన్ని సమర్థిస్తూ నడుస్తారని చెప్పి నేను భావిస్తాను. ఈనాటికైతే మాత్రం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేమైతే ఈ రాష్ట్రంలో ఉండబడిన మనమైతే చంద్రబాబు నాయుడు పాలనలో స్వాతంత్రాన్ని అనుభవించడం లేదు, స్వేచ్ఛా వాతావరణంలో మనం జీవించడం లేదు, ప్రశ్నించే తత్వాన్ని మనం కోల్పోయినాం. ప్రజాస్వామ్యానికి మూలం ప్రశ్నించే తత్వం, ప్రజాస్వామ్యానికి మూలం పునాది ఎన్నికలు. ఆ ఎన్నికలే అపహాస్యమైపోయినాయి. ఆ ఎన్నికలే పోలీసుల రిగ్గింగులతో జరుగుతున్నాయి. ఆ ఎన్నికలే ఈవీ మిషన్ల చీటింగ్తో జరుగుతున్నాయి. ఆ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలే అపహాస్యమైపోయి వాగ్దాన భంగం జరుగుతోంది. పేదవాళ్లకు, ప్రజాస్వామ్యవాదులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాతావరణం లేదు, స్వతంత్రత వాతావరణం లేదు. వాటిని నేను అనుభవించలేదని చెప్పి గట్టిగా నమ్ముతూ ముగిస్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news